హాయ్ గైస్, దిస్ ఈజ్ సతీష్ తుమ్మల. వెల్కమ్ బ్యాక్ టు చాణక్య ఫ్రీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వర్గమూలం స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ అనేటటువంటి టాపిక్కి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినటువంటి కామన్గా వచ్చినటువంటి మోడల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక టాపిక్ స్టార్ట్ చేయబోయే ముందు అందరూ కూడా మా యొక్క చాణక్య ఫ్రీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే ఇక్కడ 1154 ఖచ్చిత వర్గం అగుటకు దానికి కలపవలసినటువంటి కనిష్ట సంఖ్య ఎంత? సో ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్య ఎంత అంటే 1154. ఇది ఖచ్చిత వర్గం అవ్వడానికి కలపవలసినటువంటి సంఖ్య, అది కూడా కనిష్ట సంఖ్య కావాలి. అంటే ఇది ఖచ్చిత వర్గం అవ్వాలంటే మనం చాలా నెంబర్లు కలిపినా సరే అది ఖచ్చిత వర్గం అవుతుంది. ఆ కలిపేటటువంటి సంఖ్యలన్నింటిలో కూడా కనిష్టంగా ఉన్నటువంటి సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఈ మోడల్లో మనం సాల్వ్ చేయాలంటే డివిజన్ మెథడ్ అనేది మనకి ఎప్పుడైతే కలపవలసిన లేదా ఏ సంఖ్యను తీసివేసినా అన్నాడో అప్పుడు వెంటనే మన మైండ్లోకి రావాల్సింది ఏంటంటే డివిజన్ మెథడ్, భాగాహార పద్ధతి అనేది మనకి మైండ్లోకి రావాలి. ఎందుకంటే భాగాహార పద్ధతిలో మనం సాల్వ్ చేసినప్పుడు ఏ సంఖ్యను కలపాలి, ఏ సంఖ్యను తీసివేయాలి, అప్పుడు తీసినా లేదా కలిపినా అది ఖచ్చిత వర్గం అవుతుందనేది తెలుస్తుంది. ఇప్పుడు భాగాహార పద్ధతిలో చేసేటప్పుడు రెండు భాగాల కింద విడదీసిన తర్వాత ఇప్పుడు 2 నెంబర్స్ ఉన్నటువంటి పార్ట్ ఏంటంటే 11 చూడాలి. 11 దగ్గరగా ఉన్నది ఏంటంటే 1 స్క్వేరు 2 స్క్వేర్ అలా చూసుకుంటూ వస్తే 9, అంటే 3 స్క్వేర్ దగ్గర మనకి ఈక్వల్ దగ్గరగా ఉంది. తీసేస్తే 2. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 2 నెంబర్ని ఒకేసారి దించాలి, 54. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 3ని మనం డబల్ చేస్తే 6 అవుతుంది. ఇక్కడ ఏ నెంబర్ పెడతామో ఇక్కడ కూడా అదే నెంబర్ పెట్టాలి. సో చూడంగానే మనకు అర్థమవుతుంది ఇక్కడ 6 ఉంది అంటే మనకు కావాల్సింది ఏంటంటే 254. సో 6 4 24 అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దగ్గరగా మనకి 240 రావాలంటే 4 పెట్టాలని అర్థమవుతుంది. సో ఈ 4తో 64 మనం మల్టిపుల్ చేస్తే 4 × 64, 4 4 16, 1 ఉంది. నెక్స్ట్ 6 4 24, 1 25. తీసేస్తే ఎంత వస్తుందంటే -2 అని వస్తుంది. అంటే మనం 2 తక్కువగా ఉంటుంది అనమాట. ఈ సంఖ్యకు 2 కానీ కలిపితే 15 2 కానీ కలిపితే 1156 అవుతుంది. సో 1156 యొక్క వర్గమూలం ఎంత అవుతుందంటే 34 కింద తీసుకోవచ్చు. అప్పుడు మనకు అది ఖచ్చిత వర్గం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎంత కలిపితే అవుతుంది అని అంటే 2 కలిపితే అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. ఒకవేళ ఎంత తీసివేస్తే అది ఖచ్చిత వర్గం అవుతుంది అన్నాడు అనుకోండి, అప్పుడేం చేస్తాం, 1154ని మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తాం. 3 సార్లు 9 తీసేస్తే 2 54. ఇక్కడ వరకు సేమ్ ప్రాసెస్. దీన్ని డబల్ చేస్తే 6 అవుతుంది. ఇప్పుడు ఎంత తీసేస్తే అన్నాడు అనుకోండి, దీనికంటే తక్కువగా ఉన్నదాన్ని వేసుకోవాలి. ఎంత కలపాలి అన్నాడు అనుకోండి, 254 కంటే ఎక్కువగా వచ్చేది, ఇక్కడ ఎక్కువగా వచ్చేది 256 రాసాం. ఒకవేళ ఎంత కలపాలి అన్నప్పుడు దీనికంటే తక్కువగా ఉన్న నెంబర్ వచ్చేలాగా రాయాలి. సో దీనికంటే తక్కువగా ఉన్నదంటే ఎంత రాస్తాం, 3 సార్లు తీసుకుంటే సరిపోతుంది. 3 3 9, 6 3 18. తీసేస్తే ఎంత వస్తుంది, 14లోని 9 తీసేస్తే 5, 14లోని 8 తీసేస్తే 6. మరి ఇప్పుడు ఎంత తీసివేస్తే ఖచ్చిత వర్గం అవుతుంది అని అంటే 65 కానీ మనం తీసేస్తే అది ఖచ్చిత వర్గం అవుతుంది, లేదా 2 కానీ కలిపినట్లయితే అది ఖచ్చిత వర్గం అవుతుంది. ఇలా మనకి కలిపినా తీసివేసినా అన్నప్పుడు మనకు వెంటనే మైండ్లోకి రావాల్సింది ఏంటంటే భాగాహార పద్ధతి అనేది మనకు మైండ్లో రావాలి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఇక్కడ మనకి అన్నీ కూడా మనకి 125, 125, 125, 125. సో మనకి ఇచ్చినటువంటి సంఖ్య యొక్క వర్గమూలం ఎంతయ్యా అంటే 125 అనేది అర్థమవుతుంది. సో ఈ మోడల్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా రావడం జరుగుతుంది. సో అందుకనే మళ్ళీ నేను తీసుకొచ్చాను ఇక్కడ దీనికి 125 అనేది వర్గమూలం మనకు అర్థమవుతుంది. కానీ మనకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే వర్గమూలం కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకని, అన్ని ఆప్షన్లు కూడా 125 అని ఉంది కాబట్టి మనం వర్గమూలం కట్టాల్సినటువంటి అవసరం లేదు భాగాహార పద్ధతిలో. ఇప్పుడు మరి ఎలా సాల్వ్ చేస్తాం సార్ అంటే, పాయింట్ తర్వాత మనకి ఇక్కడ 4 స్థానాలు ఉన్నాయి. పాయింట్ తర్వాత 4 స్థానాలు ఉన్నాయి. వర్గము అంటే ఏంటంటే ఒక సంఖ్యను మళ్ళీ అదే సంఖ్య చేత గుణించినప్పుడు వర్గం వస్తుంది. అంటే ఈ కింద ఉన్నటువంటి 4 ఆప్షన్లని దేన్ని స్క్వేర్ చేసినట్లయితే ఇది వస్తుంది. ఇది రావాలి అంటే పాయింట్ తర్వాత 2 స్థానాలు రావాలి, 4 స్థానాలు రావాలి. మరి 4 స్థానాలు రావాలంటే పాయింట్ తర్వాత మనకి 2 స్థానాలు ఉన్నటువంటి నెంబర్ కానీ తీసుకుంటే మళ్ళీ అదే నెంబర్తో మనం మల్టిపుల్ చేస్తాం కాబట్టి అప్పుడు 4 స్థానాలు వస్తాయి. కాబట్టి ఆప్షను బి కరెక్ట్ అవుతుంది. అంటే ఎలా చెప్పాను సార్ అంటే
1.25 ఇంటూ 1.25 చేస్తున్నప్పుడు ఈ రెండింటినీ మల్టిపుల్ చేస్తే ఎంత వస్తుందో మనకు తెలుసు. ఎంత? 15,625. ఇక్కడ పాయింట్ తర్వాత 2 స్థానాలు, పాయింట్ తర్వాత 2 స్థానాలు, అంటే 4 స్థానాల తర్వాత మనం పాయింట్ పెట్టాలి. 1 2 3 4 ఇక్కడ పాయింట్ పెడతాం. సో ఇదంతా చేయకుండా మనం డైరెక్ట్గా ఎలా గెస్ చేసామంటే పాయింట్ తర్వాత 4 స్థానాలు రావాలంటే ఆప్షన్స్లో పాయింట్ తర్వాత 2 స్థానాలు మాత్రమే ఉండాలి. ఆ ఆప్షన్ ఏంటంటే 125. సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక సంఖ్యలో 15 అంకెలు ఉన్న దాని యొక్క వర్గంలో ఉండే అంకెల సంఖ్య. ఈ మోడల్లో మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక చిన్న ఫార్ములా చెప్పాం. ఏంటది? ఒక సంఖ్యలో మనకి n అంకెలు కానీ ఉన్నట్లయితే దాని యొక్క వర్గంలో ఉండేటటువంటి అంకెల సంఖ్య ఫార్ములా ఏంటంటే 2n అన్నా అవ్వాలని చెప్పాం, లేదా 2n+1 అన్నా అవ్వాలని చెప్పాం. ఈ రెండు ఫార్ములాలు ఏంటంటే దాని యొక్క వర్గంలో వచ్చేటటువంటి అంకెల సంఖ్య. మరి ఇక్కడ n విలువ ఎంత తీసుకోవాలి అని అంటే 15 అంకెలు ఉంటాయని చెప్పాడు కాబట్టి n విలువ ఎంత అంటే 15. ఇప్పుడు n ఉన్నటువంటి ప్లేస్లో 15 పెడితే మనకి ఏమవ్వాలి? ఆప్షను 2 × 15 అన్నా అవ్వాలి, లేదా 2 × 15+1 అన్నా అవ్వాలి, అంటే 30 కానీ 31 కానీ అవ్వాలి. సో అలా ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే సి అన్నమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక సంఖ్యలో 14 అంకెలు ఉన్న దాని వర్గమూలంలో ఉండే అంకెల సంఖ్య. ఇక్కడ వర్గంలో అన్నాడు, ఇక్కడ వర్గమూలంలో అని అంటున్నాడు. మరి వర్గమూలంలో ఉండడానికి అంకెల సంఖ్యకు ఫార్ములా ఏంటంటే ఒకవేళ n అనేది బేసి సంఖ్య అయినట్లయితే n+1/2 అని చెప్పాం. n అనేది సరి సంఖ్య అయినట్లయితే n/2 అని చెప్పాం. ఈ రెండు ఫార్ములాలు ఏంటంటే దాని యొక్క వర్గమూలంలో ఉండేటటువంటి అంకెల సంఖ్య. మరి ఇక్కడ వర్గమూలంలో ఉండాలి అంటే ముందు n విలువ తెలియాలి. n ఎంత? 14. మరి 14 అనేది సరి సంఖ్య, బేస్ సంఖ్య? సరి సంఖ్య అని తెలుసు కాబట్టి 14/2 = 7 అంకెలు ఉంటాయి దాని యొక్క వర్గమూలంలో. ఆప్షను ఏ కరెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇది A13 7 ఏదైనా ఇచ్చాడు అనుకోండి. సపోజ్ చూడండి, ఇక్కడ 7 ఇచ్చాడు అనుకుందాం. n విలువ 7 ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? n బేస్ సంఖ్య కాబట్టి 7 + 1/2 8/2 అంటే 4 అవుతుంది. అలా బేస్ సంఖ్య ఇచ్చినప్పుడు ఆ ఫార్ములా అప్లై చేస్తాం. సరి సంఖ్య అయితే ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ టైం చూడండి. a² + b² = 117 మరియు ab = 54 అయినా a + b/a - b విలువ ఎంత? ఇది కూడా మనకి చాలాసార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మోడల్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి a + b² a - b² ఫార్ములా అప్లై చేసి ఇచ్చాడనమాట. a + b² ఫార్ములా ఏంటి? a² + b² + 2ab. అలాగే a - b² ఫార్ములా ఏంటంటే a² + b² - 2ab. ఇప్పుడు ఈ 2 ఫార్ములాస్లో మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ మనకి a + b² వాల్యూ ఇచ్చేసాడు. ఎంత? 117 + 2 × ab వాల్యూ ఎంత? 54. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. 117కి ఎంత కలపాలి? 8 10 కలిపితే 15 1 2 మళ్ళీ ఇది 2 225 వస్తుంది. కలిపినట్లయితే 225. మరి ఇది దేని విలువ? a + b² విలువ. మనకి స్క్వేర్ అవసరం లేదంటే ఏమవుతుంది? ఇటువైపుకి వెళ్తుంది, రూట్ అవుతుంది కాబట్టి దీని విలువ ఎంత అవుతుందంటే 15. సేమ్ అలాగే దీన్ని కూడా సాల్వ్ చేస్తే 117 మైనస్ దీని విలువ డైరెక్ట్గా 108 వేసేస్తున్నాను. ఓకే, తీసేసినట్లయితే 117లోంచి 108ని మనం తీసేస్తున్నాం. 17లోంచి 8 తీసేస్తే 9, ఇంకేమీ లేవు కదా, 9. ఇప్పుడు ఈ స్క్వేర్ అటుపక్కకి వెళ్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. దట్ = 3. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి వాల్యూ ఏంటంటే a + b/a - b. a + b/a - b = a + b వాల్యూ ఎంత వచ్చింది? 15 బై a - b వాల్యూ ఎంత? 3. 3 × 15లో 5 సార్లు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆప్షను సి కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దాం. చూడండి, ఇక్కడ 3 వరుస సంఖ్యల వర్గాల మొత్తం 434 అయినా వాటిలో చిన్న సంఖ్య ఎంత? ఇక్కడ 3 వరుస సంఖ్యల వర్గాల మొత్తం అన్నాడు. ఈ మోడల్లో మనం ప్రాసెస్ చేయడం కంటే ఈజీగా ఉన్నటువంటి మెథడ్ ఏంటంటే ఆప్షన్స్ని బట్టి మనం వెళ్ళడం ఈజీగా ఉంటుంది. చిన్న సంఖ్య కావాలి అన్నాడు కాబట్టి ఫస్ట్ సంఖ్యనే చిన్న సంఖ్య అనుకుందాం. అంటే 11 అనేది చిన్న సంఖ్య కింద తీసుకున్నట్లయితే 11
మరి తర్వాత వచ్చేటువంటి సంఖ్య ఏమవుతుంది, 3 వరుస సంఖ్యలు అన్నాడు కాబట్టి 12, 13 అవుతుంది. ఇప్పుడు వాటి యొక్క వర్గాల మొత్తం అనేది ఎంత అవ్వాలంటే 432 అవ్వాలి. అవుతుందో లేదో చెక్ చేద్దాం. దీని యొక్క వర్గం ఎంత అంటే 121, దీని యొక్క వర్గం 144, దీని యొక్క వర్గం 169. ఇప్పుడు అన్నిటినీ కలిపినట్లయితే ఎంత రావాలి, 434 రావాలి. సో యాడ్ చేయండి, 169 కలిపేస్తే 4, 1 మళ్ళీ యాడ్ చేస్తే 10, 13, 1 434. సో మనకు కావాల్సినటువంటి 434 అనేది వచ్చేస్తుంది కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందంటే 11 అవుతుంది. లేదు సార్ మాకు ప్రాసెస్ కావాలి అనుకున్న వాళ్ళైతే 3 వరుస సంఖ్యల యొక్క వర్గాల మొత్తం అన్నాడు కాబట్టి ఆ 3 వరుస సంఖ్యలు మనం ఎలా తీసుకుంటే ఈజీగా ఉంటుందంటే, ఒకటి n-1 అని, ఇంకో దాన్ని n అని, ఇంకో దాన్ని n+1 అని కానీ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకని సార్ అంటే చూడండి, ఇక్కడ మనం వర్గాలు చేసినప్పుడు మన క్యాన్సిల్ అయ్యే నెంబర్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీని యొక్క వర్గము స్క్వేర్ చేసినప్పుడు a-b² ఫార్ములా అప్లై చేస్తే a² + b² - 2ab. దీని యొక్క వర్గము n², దీని యొక్క వర్గము a² + b² + 2ab అని వస్తుంది. ఇప్పుడు అన్నిటిని ఏం చేయాలి, వర్గాల మొత్తం అన్నాడు కాబట్టి కలపాలి. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యి ఏమైనా ఉన్నాయా అంటే 2n, 2n ఈ రెండు క్యాన్సిల్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది. తర్వాత n² 1, 2, 3 n² వస్తున్నాయి. తర్వాత 1, 1, 2 = 434. ఈ రెండు అడిపక్క పంపించండి. 3n² = 432. ఇప్పుడు ఈ 3 ఏకం దాంట్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి క్యాన్సిలేషన్ చేస్తే ఒకసారి 4 సార్లు 4 సార్లు. ఇప్పుడు n² ఎంత, 144 అంటే n విలువ ఎంత అవుతుందంటే 12 అవుతుంది. అదేంటి సార్ మరి ఆన్సర్ 12 వచ్చిందంటే, ఇప్పుడు n విలువ ఎంత వచ్చిందంటే 12. మనకు కావాల్సిన చిన్న సంఖ్య కావాలి అంటే ఏం రావాలి, n-1 అంటే 11, n+1 13. అంటే మనకు కావాల్సినటువంటి వరుస సంఖ్యలు ఏంటంటే 11, 12, 13. ఇప్పుడు చిన్న సంఖ్య అడిగాడు కాబట్టి చెప్తాం అనమాట. ఇది మనకి ప్రాసెస్ అనమాట. లేదు సార్ ఆప్షన్ బట్టి వెళ్తామంటే చాలా ఈజీగా ఆన్సర్ పెట్టేయగలుగుతాం. ఇక సెకండ్ క్వశ్చన్ చూడండి, 2 సంఖ్యల మొత్తము 1, వాటి యొక్క వర్గాల మధ్య తేడా అనేది 85. ఆ సంఖ్యల మధ్య తేడా ఎంత? ఇది కూడా మనకి చాలా ఈజీ. 2 సంఖ్యల మొత్తము, సపోజ్ ఆ 2 సంఖ్యలను AB అనుకుందాం. a + b = ఎంత అన్నాడు, 1. తర్వాత వాటి యొక్క వర్గాల మధ్య తేడా, వర్గాలంటే a² - b², తేడా 85. తర్వాత ఆ సంఖ్యల మధ్య తేడా ఎంత అంటే a - b విలువ అడుగుతున్నాడు మనకి, దీని విలువ కావాలి. మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇవన్నీ చూసినట్లయితే మనకు ఒక ఫార్ములా గుర్తొస్తుంది. ఏంటి ఆ ఫార్ములా, a + b × a - b = a² - b². సో ఈ ఫార్ములాలో అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. a + b వాల్యూ ఎంత అంటే 1, a - b వాల్యూ తెలియదు కాబట్టి అలాగే ఉంచండి. a - b = a² - b² వాల్యూ ఎంత, 85. ఇప్పుడు ఈ 1కి అలాగో వాల్యూ అటుపక్క వెళ్తే ఏముండదు కాబట్టి a - b వాల్యూ ఎంత అంటే 85. సో ఆన్సర్ ఏది కరెక్ట్ అవుతుందంటే 85, b కరెక్ట్. నెక్స్ట్ బిట్, √256 × √16 / x అయినా x విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 2 రూట్లు కనిపిస్తున్నాయి లోపల. ఈ 2 రూట్లలో ఒక రూట్ మనం క్యాన్సిల్ చేసుకుంటే బయటకు రావాలి. అంటే ఒక రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సిరువైపులో మనం వర్గం చేసినట్లయితే ఇప్పుడు ఇటువైపు మనకు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, దీని స్క్వేర్ వస్తుంది. అంటే 256 × 16 / x. దీనికి రూట్ అనేది అలాగే ఉంటుంది, ఒక రూటే క్యాన్సిల్ అయింది. = 16² అంటే ఎంత, 256. 256 క్యాన్సిల్ అయిపోతే ఇంకేముందంటే √16 / x = 1 ఉంది. మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే అప్పుడు ఇటువైపు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 1² అంటే మళ్ళీ 1 వస్తుంది. దీన్ని ఎలా రాయొచ్చు, 16/x = 1. ఇప్పుడు ఈ x అనేది అటుపక్క వెళ్తే ఇంటూ అవుతుంది కాబట్టి x విలువ ఎంత అవుతుందంటే 16 అవుతుంది. సో ఇది కూడా మనకి చాలా ఈజీగా వచ్చేటటువంటి సమ్మె. నెక్స్ట్ టైం చూడండి, 4320
ఖచ్చిత వర్గం అగుటకు ఏ కనిష్ట సంఖ్యచే గుణించాలి, ఏ కనిష్ట సంఖ్యచే గుణించాలి లేదా ఏ కనిష్ట సంఖ్యచే భాగించాలి. ఎప్పుడైతే మనకి గుణించాలి లేదా భాగించాలి అనేటటువంటి క్వశ్చన్ అడిగాడో మన మైండ్లోకి రావాల్సినటువంటి ప్రాసెస్ ఏంటంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసేటటువంటి విధానం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అంటాం ఇంగ్లీష్లో. సో అలా మనం రాసేటటువంటి ప్రాసెస్ కానీ తీసుకుంటే ఏ సంఖ్యచే గుణించాలి, ఏ సంఖ్యచే భాగించాలి అనేది మనకు అర్థమవుతుంది. సార్ ఒకసారి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక సంఖ్య, ఇప్పుడు సపోజ్ చూడండి, ఎక్స్ అనేటటువంటి ఒక సంఖ్యను తీసుకుని నేను ప్రధాన కారణాంకాల లబ్ధం కింద రాశాను. అది 2³ ఇంటూ 3² ఇంటూ 5⁻7 ఇంటూ 7 ఇలా వచ్చింది ప్రధాన కారణాంకాల లబ్ధం కింద రాసిన తర్వాత. మరి ఇప్పుడు ఖచ్చిత వర్గం అవ్వాలంటే దేని చేత గుణించాలి, దేని చేత భాగించాలి? ఫస్ట్ దేని చేత గుణించాలి అనే దాని గురించి చూద్దాం. దేని చేత గుణించాలి, మరి గుణించాలి అంటే అది ఖచ్చిత వర్గం అవ్వాలి అని అంటే పైన ఉన్నటువంటి ఘాతాంకాలు అనేవి సరి సంఖ్యలు అయి ఉండాలి. సరి సంఖ్యలు అయినప్పుడు అందులో నుంచి సగం సంఖ్యలు మనకి వర్గమూలంలోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 2² ఇంటూ 3⁴ అని ఉందనుకోండి. దీనికి వర్గమూలం మనం అప్లై చేసినప్పుడు దీంట్లో సగం వస్తాయి. అంటే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఒక 2 వస్తుంది, ఇక్కడ 3 అనేవి 4 ఉన్నాయి కాబట్టి 2 వస్తాయి అన్నమాట. ఇది వర్గమూలం యొక్క విలువ అవుతుంది, ఖచ్చిత వర్గం అవుతుంది. అప్పుడు అలా మనకి సరి సంఖ్యలు కానీ ఉన్నట్లయితే అవి ఖచ్చిత వర్గాలు అవుతాయి. మరి ఇప్పుడు దేని చేత గుణించాలంటే ఇది సరి సంఖ్య అవ్వాలంటే 3 ఉంది, ఇంకొక 2 కావాలి. ఇంటూ 3 అనేవి 2 ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు, సరిపోతాయి. 5 అనేది 7 ఉన్నాయి, 7 అంటే ఇది సగం చేయడానికి అవకాశం లేదు. మళ్ళీ సరి సంఖ్య అవ్వాలంటే ఇంకొక 5 కలపాలి, అంటే 5 చే గుణించాలన్నమాట. 7 అనేది ఒకటే ఉంది కాబట్టి ఇంకోటి కావాలి. సో మనం 2 ఇంటూ 5 10, 10 ఇంటూ 7 70. 70తో కానీ ఈ సంఖ్యను మనం గుణించినట్లయితే అది ఖచ్చిత వర్గం అవుతుంది. మరి దేని చేత భాగించాలి అని అడిగాడు. ఇప్పుడు దేని చేత భాగించాలి అన్నాడు. భాగించడం అంటే తీసేయాలి దాంట్లోంచి కొంచెం, అంటే భాగించడం అంటే బై అని కింద రాస్తాం కాబట్టి కొన్ని క్యాన్సిల్ అయిపోతాయి. సో దేని చేత భాగించాలి, ఇక్కడ 2 అనేవి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో 3 ఉంటే మనకు అవుతుందా, ఖచ్చిత వర్గం అవ్వదు. అంటే ఒకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ ఒకటిని తీసేయాలి. ఇంటూ 3 అనేది ఇబ్బంది లేదు. ఇక్కడ 5 అనేవి ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. అంటే ఒకటి కలిపితే మనకు అవుతుంది, ఒకటి తీసేయాలి. భాగించాలన్నప్పుడు ఒకటి తీసేస్తే సరిపోద్ది, అంటే 5. ఈ 7 అనేది తీసేస్తే మనకు ఇబ్బంది ఉండదు. సో మళ్ళీ 70 చేత మనం దాన్ని భాగించినా సరే ఖచ్చిత వర్గం అవుతుంది. ఇప్పుడు ఈ 2 కరెక్టో కాదో చెక్ చేసి చూస్తాను. ఫస్ట్ నేను 70 చేత గుణించాను. 2³ ఇంటూ 3² ఇంటూ 5⁻7 ఇంటూ 7. మరి 70 అంటే మనకి ఎంత దాని విలువ, 2 ఇంటూ 5 ఇంటూ 7. 70 చేత గుణిస్తే ఖచ్చిత వర్గం అవుతుందా లేదా చూస్తున్నాను. ఇప్పుడు ఇది మొత్తం కూడా 70, దీనితో గుణించాను. చూడండి, ఇక్కడ 2³ ఇంటూ 2⁴ ఇంటూ 3² ఇంటూ 7⁻1 ఉంది, 7⁻1 ఉంది, అంటే 7². అప్పుడు ఇవన్నీ కూడా చూడండి ఘాతాంకాలు మనం అబ్జర్వ్ చేసినట్లయితే అన్నీ కూడా మనకి సరి సంఖ్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఖచ్చిత వర్గం అయిందనమాట. ఇప్పుడు దేని చేత భాగించాలి అన్నాం కదా, అది కూడా చెక్ చేసి చూద్దాం. మన సంఖ్య ఏంటి, 2³ ఇంటూ 3² ఇంటూ 5⁻7 ఇంటూ 7. దేని చేత భాగించాలి అన్నప్పుడు 70 చేత అని చెప్పాం కదా. 70 విలువ ఎంత, 2 ఇంటూ 5 ఇంటూ 7. మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక 2 దీంట్లో క్యాన్సిల్ అయిపోయి ఎంత మిగులుతుందంటే 2² మిగులుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక 5 క్యాన్సిల్ అయిపోయి ఎంత మిగులుతుందంటే 5⁻6 ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి 7 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకేం మిగులుతుంది, 3² ఉంటుంది. ఇది కూడా మనకు అన్నీ కూడా సరి సంఖ్యలు వస్తున్నాయి కాబట్టి ఇది కూడా ఖచ్చిత వర్గం అవుతుంది. ఇలా మనకి దేని చేత గుణించాలి, దేని చేత భాగించాలి అన్నప్పుడు ఈ ప్రాసెస్ కానీ మనం చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి, దీన్ని కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లాగా రాయాలి, అంటే ప్రధాన కారణాంకాల లబ్ధం కింద రాయాలి. సో రాద్దాం. ఇక్కడ 4320 ప్రధాన కారణాంకాలు అంటే ముందు 2 చూస్తాం, ఈజీ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. 2 సార్లు 1 సారి 6 సార్లు 0, మళ్ళీ 2 1 సారి అంటే 10 సార్లు పక్కన ఒకటి ఉంది కాబట్టి 10 సార్లు 8 సార్లు 0, మళ్ళీ 2 5 సార్లు 4 సార్లు 0, మళ్ళీ 2 సార్లు 7 సార్లు 0, మళ్ళీ 2 1 సారి 3 సార్లు 5 సార్లు. ఇంక ఇక్కడ 2 క్యాన్సిల్ అవ్వట్లేదు, 3 తీసుకున్నాను. 3 4 సార్లు 5 సార్లు, మళ్ళీ 3 1 సారి 5 సార్లు, మళ్ళీ 3 5 సార్లు. సో ఇంకా 5 అనేది క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని మొత్తం ప్రధాన కారణాంకాల లబ్ధం కింద రాస్తే 1 2 3 4 5 2⁵ ఇంటూ 1 2 3 3³ ఇంటూ 5.
ఇది ప్రధాన కారణాంకాల లబ్ధం కింద రాసిన తర్వాత వచ్చినటువంటి. ఇప్పుడు ఏ కనిష్ట సంఖ్యతే భాగించాలి అన్నాడు. ఇప్పుడు ఎక్స్ట్రాగా మనకి సరి సంఖ్యలు కాకుండా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి సంఖ్యలు మనం తీసేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ 2 అనేది 5 సార్లు ఉంది, ఒకసారి ఎక్స్ట్రాగా ఉంది, దాన్ని తీసేస్తే ఇబ్బంది ఉండదు. అంటే ఒక 2 ఉండాలి. 3 అనేది 3 సార్లు ఉంది, 3 సార్లు ఉంటే మనకి సరి సంఖ్య అవ్వట్లేదు. ఎక్స్ట్రాగా ఒక 3 తీసేస్తే 3 స్క్వేర్ వస్తుంది కాబట్టి ఆ 3ని తీసేద్దాం. ఇంటూ 5 అనేది మనకు తీసేస్తే 2 5 10 3 30. అంటే 30 చేత మనం దాన్ని భాగించినట్లయితే, ఏ కనిష్ట చేత భాగించాలంటే 30 చేత మనం భాగించినట్లయితే ఇది ఖచ్చిత వర్గం అవుతుంది. ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దాం. చూడండి, √11 + √8, √12 + √7, √13 + √6, √14 + √5లలో ఏది పెద్దది అని అడుగుతున్నాడు. సో ఇది కూడా మనకి చాలాసార్లు వచ్చినటువంటి మోడలు. వీటిలో ఇక్కడ ఇచ్చినటువంటి 4 సంఖ్యలలో ఏ సంఖ్య పెద్దది అంటే ఏ యొక్క కాంబినేషన్ అనేది పెద్దగా ఉందో చెప్పాలి. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏ 2 సంఖ్యల మొత్తం అయితే ఎక్కువగా ఉంటుందో అదే మనకి ఎక్కువ అవుతుంది. సపోజ్ చూడండి, ఇక్కడ 11 8 రెండింటినీ కలిపినట్లయితే 19 వస్తుంది. ఈ రెండింటినీ కలిపినట్లయితే ఇక్కడ కూడా మనకి 19 వస్తుంది, ఇక్కడ కూడా 19, ఇది కూడా 19 వస్తుంది. మరి ఈ రెండు ఎక్కడ కలిపినా సరే మనకి 19 వస్తుంది. మరి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఆడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తున్నాడంటే ఆ టోటల్ అనేది 19 వచ్చేలాగా సెట్ చేస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తాం, ఆ రెండింటి యొక్క లబ్ధం అనేది ఎక్కడ ఎక్కువగా ఉందో చూసుకోవాలి. ఈ రెండింటి యొక్క లబ్ధం ఎక్కడ ఎక్కువగా ఉంది, ఈ రెండింటి యొక్క లబ్ధం ఎంత, 11 × 8 88. ఇక్కడ ఈ రెండింటి యొక్క లబ్ధం 84. అదేవిధంగా ఈ రెండింటి యొక్క లబ్ధం 8 1 78. ఈ రెండింటి యొక్క లబ్ధం 50 20 70. ఇప్పుడు ఇవన్నిటిలో ఏది పెద్దది అంటే 88 పెద్దది కాబట్టి మొదటిది అయినటువంటి ఈ సంఖ్య అనేది పెద్దగా ఉంటుంది. సో ఆప్షను డి కరెక్ట్ అవుతుంది. అంటే మొత్తం అనేది మనకు అన్ని చోట్ల ఈక్వల్గా ఉన్నప్పుడు ఆ 2 సంఖ్యల యొక్క లబ్ధం అనేది ఎక్కడ ఎక్కువగా ఉందో అదే మనకి పెద్ద సంఖ్య కింద వస్తుందన్నమాట. ఇక సెకండ్ క్వశ్చన్ చూడండి, √5 + √8, √7 + √6, √10 + √3, √2 + √11లలో ఏది పెద్దది. మళ్ళీ సేమ్ మోడల్ ఇక్కడ కూడా ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత, ఇక్కడ 13, ఈ రెండింటి యొక్క మొత్తం కూడా 13, ఇక్కడ కూడా 13, ఇక్కడ కూడా 13. మళ్ళీ ఏం చేస్తాం, ఏ 2 సంఖ్యల యొక్క లబ్ధం అనేది ఎక్కువగా ఉందో అదే తీసుకుంటాం. ఈ రెండింటి యొక్క లబ్ధం ఎంత, 5 8 40. ఈ రెండింటి యొక్క లబ్ధం ఎంత, 6 7 42. ఈ రెండింటి యొక్క లబ్ధం ఎంత, 30. ఈ రెండింటి యొక్క లబ్ధం ఎంత, 22. మరి ఇప్పుడు వీటిల్లో ఏది పెద్దది అంటే 42 పెద్దది కాబట్టి ఈ సంఖ్య అనేది మనకి పెద్దది అవుతుంది. సో ఆప్షను బి కరెక్ట్ అవుతుంది. అంటే మొత్తం అనేది మనకి ఈక్వల్గా ఉన్నప్పుడు లబ్ధం చెక్ చేస్తాం అనమాట. నెక్స్ట్ √5 - √7 - √5, √5 - √5, √3, √11 - √9, √13 - √11లలో చిన్నది కావాలంటే ఈసారి చిన్నది అన్నప్పుడు భేదం అని మనకు అర్థమవుతుంది. మరి భేదం కానీ మీరు చెక్ చేసినట్లయితే ఎక్కడ చూసినా సరే భేదం అనేది 2 వస్తుంది. మరి ఇలా ప్రతి చోట 2 వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తాం సార్, ఇక్కడ లబ్ధం చెక్ చేస్తామా అంటే ఇక్కడ కావాల్సింది మొత్తం కాదు కాబట్టి లబ్ధము అనేదాన్ని చెక్ చేయకూడదు, భేదం కావాలి అంటే ఏది చిన్నదో కావాలి. కాబట్టి ఇప్పుడు ఈ మోడల్ అనేది మనకి ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి చిన్నది అడిగినప్పుడు. అప్పుడు ఏం చేస్తాం సార్ అంటే ఈ మోడల్లో హారాన్ని అకర్ణీయం చేసే పద్ధతి, రేషనలైజేషన్ డినామినేటర్ అనే మెథడ్ ఉంది. అంటే దీన్ని అకర్ణీయం చేసేటటువంటి ప్రాసెస్. అంటే ఎలాగో చూడండి, ఫస్ట్ దాన్ని √7 - √5. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను √7 - √5ని √7 + √5తో మల్టిపుల్ చేస్తాను. లవహారాలు రెండింటినీ కూడా దీంతో మల్టిపుల్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, a - b × a + b, a² - b² √7² - √5² √7 + √5. అంటే ఇక్కడ 7² అంటే 7, 5² అంటే 5 వస్తుంది. 7 - 5 అంటే 2/√7 + √5 అని వచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే డిఫరెంట్ అనేది 2 ఉంది కాబట్టి దీని యొక్క వాల్యూ ఏమవుతుందంటే 2/√7 + √5 అని వస్తుంది. మరి దీని వాల్యూ ఎంత వస్తుంది, 2/√5 + √3 అని వస్తుంది. ఇలా ప్రతిదానికి పైన 2 వచ్చి కింద ఉన్నటువంటి వాల్యూస్ ఏమంటే గుర్తులు ప్లస్లను వస్తున్నాయి. ఇప్పుడు మనకి పైన వాల్యూస్ అన్నీ కూడా 2 2 అని వస్తాయి. సో చూడండి, ఇక్కడ నేను రాస్తున్నాను. ఫస్ట్ దాని వాల్యూ 2/√7 + 5, 2/√5 + 3, 2/√5
11 ప్లస్ 9 2/√13 ప్లస్ 11 ఇలా వస్తాయి అన్నిటిని మనం మార్చినట్లయితే. ఇప్పుడు మరి దీంట్లో ఏది చిన్నది ఏది పెద్దది ఎలా చెప్తాం సార్ అంటే పైన ఉన్నటువంటి లవాలన్నీ కూడా మనకి రెండే ఉంటున్నాయి. హారాలు కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హారాలలో ఏ సంఖ్య అయితే పెద్దగా ఉంటుందో ఆ భిన్నం యొక్క విలువ అనేది తక్కువగా ఉంటుంది. లవాలన్నీ కూడా మనకి సమానంగా ఉన్నాయి కాబట్టి హారాల్లో ఏదైతే తక్కువగా ఉంటుందో అదే మనకి ఎక్కువగా ఉంటుంది. హారం అనేది ఏదైతే ఎక్కువగా ఉంటుందో ఆ భిన్నం యొక్క విలువ తక్కువ ఉంటుంది. అంటే ఎలా సార్ అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను 10/2 రాశాను, 10/5 రాశాను. దీని యొక్క విలువ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 5 వస్తుంది, దీని విలువ 2 వస్తుంది. ఎప్పుడైతే లవాలు రెండు సమానంగా ఉన్నాయో అప్పుడు హారాలలో ఏదైతే పెద్దగా ఉంటుందో దాని యొక్క విలువ చిన్నగా ఉంటుంది, హారం ఏదైతే చిన్నగా ఉంటుందో దాని యొక్క విలువ అనేది పెద్దగా ఉంటుంది. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు అది అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఏ హారాల్లో ఏది పెద్దది అంటే కింద ఇచ్చిన వాటిలో ఏది పెద్ద మనం చెప్పేయచ్చు కదా. ఎలా చెప్పాం, ఆల్రెడీ ఫస్ట్ మోడల్లో మనం చూసాం. ఏది పెద్ద అంటే ఈ రెండింటి యొక్క మొత్తం చూడాలి, ఈ రెండింటి యొక్క మొత్తం ఒకవేళ సమానంగా ఉంటే ఈ రెండింటి యొక్క లబ్ధం చూడాలి. మొత్తం అనేది చూసినట్లయితే ఇక్కడ 13, ఇక్కడ మొత్తం చూస్తే 8, మొత్తం చూస్తే 20, మొత్తం చూస్తే 24. మరి 24 అనేది పెద్దగా వచ్చింది కాబట్టి ఈ యొక్క సంఖ్య అనేది మనకి ఏమవుతుందంటే చిన్నది అవుతుంది. అంటే √13 - √11 అనేటువంటి సంఖ్య ఎక్కడ ఉంది చూడండి, √13 - √11 ఈ సంఖ్య అనేది మనకి చిన్నది అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. ఒకవేళ ఏది పెద్దది అన్నాడు అనుకోండి, ఏది పెద్దది అంటే 8 అనేది చిన్నది కాబట్టి ఇది పెద్దది అవుతుంది. అంటే దేనికి వస్తుంది, రెండో దానికి. అంటే చిన్నది అని ఒకవేళ మనకి పెద్దది అడిగితే ఇది పెడతాం, చిన్నది అడిగితే ఇది పెడతాం. సో మనకు అడిగిన క్వశ్చన్లో చిన్నది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్ ఇది కూడా చాలాసార్లు మనకు వచ్చేటటువంటి మోడలే, √72 + √72 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటివ్. దీని యొక్క విలువ ఎంత అన్నప్పుడు ఒకవేళ ఆప్షన్లో 72 కానీ కనిపిస్తే ఇలాగా ఇక్కడ 72 కానీ ఇచ్చాడు అనుకోండి, ఎక్కువ మంది 72 పెట్టేస్తున్నారు. చాలామంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ 72 ఆప్షన్ కానీ ఉంటే ఆ 72 పెట్టేస్తున్నారు. కానీ ఇక్కడ ఆన్సర్ ఎలా గెస్ చేయాలి సార్ అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఈజీగా గెస్ చేసేటటువంటి ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ 72 ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఇలా ఇన్ఫినిటివ్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి సంఖ్యను 2 వరుస సంఖ్యల లబ్ధం కింద రాయాలి. 2 వరుస సంఖ్యలు అంటే వరుస సంఖ్యలు అంటే మీకు తెలిసినవి 1, 2 అయినా ఉండొచ్చు, 5, 6 అయినా ఉండొచ్చు, లేదా 8, 9 అయినా ఉండొచ్చు, 10, 11 అయినా ఉండొచ్చు, లేదా 11, 12 ఇలాగ 2 సంఖ్యల మధ్య భేదం అనేది 1 ఉన్నట్లయితే వాటిని మనం వరుస సంఖ్యల కింద తీసుకుంటాం. 2 వరుస సంఖ్యల యొక్క లబ్ధం ఎంత అవ్వాలంటే 72 అవ్వాలి. అలా వచ్చినటువంటి సంఖ్యలు ఏమైనా ఉన్నాయా అంటే 8, 9 ఎంత అంటే 72. మనం ఎలా రాయొచ్చు, ఇప్పుడు 72ని 8 × 9 కింద రాసుకోవచ్చు 72 యొక్క విలువ. ఇలా రాసిన తర్వాత ఇక్కడ మనకి ఎప్పుడైతే ప్లస్ కనిపించిందో అప్పుడు పెద్ద నెంబర్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. పెద్ద నెంబర్ ఎంత, 9. సో ఆన్సర్ ఎంత అంటే 9. ఒకవేళ మనకి మైనస్ కానీ కనిపించినట్లయితే కిందకు వచ్చిన చూడండి, ఇక్కడ మనకి మైనస్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే 2 వరుస సంఖ్యల లబ్ధం కింద రాస్తాం. 30ని 2 వరుస సంఖ్యల లబ్ధం కింద రాసేటటువంటి సంఖ్యలు ఏమైనా ఉన్నాయంటే కింద మనం ఆప్షన్స్ కానీ చూస్తే తెలిసిపోతుంది. ఆప్షన్లో 5 ఉంది, 5 తర్వాత వచ్చేది 5 + 1 6 అంటే 5 × 6, 5 6 ఎంత 30 అలాగని తీసుకోవచ్చు. లేదా 5 ఉంది, ఇక్కడ 6 ఉంది, 6 ఉన్నప్పుడు 6 తర్వాత వచ్చేదంతా 7, 6, 7 42 ఎక్కువ అయిపోతుంది కాబట్టి 5 చూసుకుంటే సరిపోతుంది. ఇలా కింద ఆప్షన్ బట్టి మనం చూసినట్లయితే మీకు వెంటనే మైండ్లోకి ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం 5 × 6 కింద రాయొచ్చు, 5 6 30 కాబట్టి. ఇప్పుడు దీంట్లో మనకి ఏం చేయాలి, మైనస్ ఉంది కాబట్టి చిన్న సంఖ్య తీసుకోవాలి. చిన్న సంఖ్య అంటే ఆన్సర్ ఏమవుతుంది, ఏ కరెక్ట్ అవుతుంది. సో ఇది మనకి చాలా ఈజీగా గుర్తుండేటటువంటి మెథడు. అసలు మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా విత్ ఇన్ సెకండ్స్లోనే ఆన్సర్ పెట్టేయచ్చు ఇది కానీ మనం చెక్ చేస్తే. దీని యొక్క ప్రాసెస్ ఏంటో చూద్దాం. చూడండి, దీన్ని ఏం చేస్తా అంటే ఎక్స్కి ఈక్వల్ చేస్తాను. 72 + √72 + √72 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటివ్ = ఎక్స్కి సమానం చేసినట్లయితే ఇరువైపులా వర్గం చేస్తాం. అప్పుడు ఒక 72 క్యాన్సిల్, ఒక రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, దీనికి స్క్వేర్ వస్తుంది. అంటే 72 + √72 + √72 + అండ్ సో ఆన్ ఇన్ఫినిటివ్ = x². మరి ఇక్కడ ఒక 72 క్యాన్సిల్ అయినంత మాత్రాన దీని యొక్క విలువలో ఏ మార్పు లేదు. ఎందుకని, అండ్ సో ఆన్ ఇన్ఫినిటివ్ చాలాసార్లు ఉంది కాబట్టి దాని యొక్క విలువలో ఏ మార్పు లేదు. ఒక 72 బయటకు వచ్చింది అంతే. మరి దీని మొత్తాన్ని మనం పైన ఫస్ట్ పాయింట్లో ఏమన్నాం, = ఎక్స్కి ఈక్వల్ చేసాం. అప్పుడు దీని ప్లేస్లో మనం ఏ రాసుకోవచ్చు అంటే ఎక్స్ రాయొచ్చు.
72 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ మొత్తం అదే పక్క పంపిస్తే ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 72 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక వర్గ సమీకరణం వచ్చింది. ఈ వర్గ సమీకరణాన్ని ఎలా సాల్వ్ చేయాలనేటటువంటి ప్రాసెస్ మీకు ఐడియా ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. మల్టిపుల్ చేస్తే 72 రావాలి, యాడ్ చేస్తే -1 రావాలి. అలాంటి సంఖ్యలు ఏమైనా ఉన్నాయా అంటే 8, 9 మల్టిపుల్ చేస్తే 72 రావాలి, యాడ్ చేస్తే -1 రావాలి. కాబట్టి దీనికి మనం మైనస్ పెడితే సరిపోతుంది. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఈ వర్గ సమీకరణాన్ని x + 8 ఇంటూ x - 9 ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఇప్పుడు x + 8 ఈక్వల్ టు 0 లేదా x - 9 ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు -8, x ఈజ్ ఈక్వల్ టు 9. మరి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు -8 కూడా వచ్చిందిగా సార్, దీన్ని ఎందుకు తీసుకెళ్ళలేదు అని అంటే ఇక్కడ తీసుకున్నటువంటి వాల్యూస్ అన్నిటికి కూడా మనకి ప్లస్ అనేటటువంటి గుర్తు కనిపిస్తుంది. సో ఎప్పుడైతే మనకి అన్ని సంఖ్యల మధ్య ప్లస్ అనేటటువంటి గుర్తు కనిపిస్తుందో దాని యొక్క విలువ అనేది మైనస్ రావడానికి అవకాశం లేదు. అదొకటి. లేదు రెండోది ఏంటి సార్ అంటే ప్రతిదానికి రూట్ ఉంది. సో మనకు వచ్చేటటువంటి వాల్యూ ఏంటంటే వర్గమూలం విలువ. మరి ఏ సంఖ్యకైనా వర్గమూలం విలువ రుణ సంఖ్య వస్తుందా అంటే ఖచ్చితంగా రుణ సంఖ్య రాదు. అలాగైనా తీసుకున్నా సరే మనకి 8 ఇక్కడ -8 అనేది క్యాన్సిల్ చేసేసి x ఈజ్ ఈక్వల్ టు 9 అని తీసుకోవచ్చు. సో ఇదన్నమాట మనకి ప్రాసెస్ అనేది. ఈ ప్రాసెస్ అంతా చేయకుండా మనం వితిన్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టాలంటే నేను చెప్పాను కదా ఫస్ట్ మోడల్, అలా కానీ చూసినట్లయితే సెకండ్స్లో పెట్టేయచ్చు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ 3 అనేది అన్సోఆన్ అనేటటువంటి వాల్యూ లేకుండా 4 సార్లు మాత్రమే ఉంది. 1, 2, 3, 4 సార్లు ఆగిపోయింది. ఇక్కడైతే అన్సోఆన్ ఇచ్చాడు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఇక్కడ మరి 4 సార్లే ఉంది. ఇలాంటి సందర్భంలో మనకి ఒక చిన్న ఫార్ములా ఉంది. సపోజ్ మనకి ఏ అనేది ఉందనుకోండి, అంటే ఎలాగంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అన్సోఆన్ n సార్లు. ఇక్కడ ఇన్ఫినిటివ్ అని పెట్టకుండా 2 సార్లు 3 సార్లు 4 సార్లు అనేది n విలువను డిఫైన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు n అనేది ఎన్నిసార్లు ఇక్కడ మనకి ఈ సమ్లో చూసినట్లయితే 4 సార్లు ఉందన్నమాట. 1, 2, 3, 4 n విలువ 4 అవుతుంది ఈ సమ్మకి అయితే. ఇలా మనకి n సార్లు ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే a హోల్ టు ద పవర్ ఆఫ్ 1 - 1/2n. ఇది ఫార్ములా మనకి. a అంటే ఎంత 3, 3 టు ద పవర్ ఆఫ్ 1, 2, 3, 4 n విలువ ఎంత 4. సో 1 - 1/2/4 అనమాట. దట్ ఈక్వల్ టు 2/4 - 1 అంటే 2/4 విలువ ఎంత 16. 16 - 1 15. సో 3/15/16. సో ఆన్సర్ ఎంత అంటే 3/15/16. సార్ ఈ ప్రాసెస్ అంతా చేయకుండా మనం ఆన్సర్ పెట్టాలి అని అంటే ఒక బండ గుర్తు ఏంటంటే 4 సార్లు కానీ ఉందనుకోండి 2 పవర్ అని పెట్టాలనే విషయం మనకు మైండ్లో రావాలి. ఎందుకు సార్ అంటే ఇది స్క్వేర్ రూట్ వర్గమూలం కాబట్టి 2 పవర్ కింద రాయాలి. 1, 2, 3, 4 సార్లు ఉంది కాబట్టి 2/4 వాల్యూ ఎంత 16. సో అది మనకు వెంటనే మన ఇల్లోకి వచ్చేస్తుంది 2/4 వాల్యూ 16 అని. ఆ 16 నుంచి 1 తగ్గించి పైన రాయాలి, 16 కింద రాయాలి అంతే. 5 సార్లు ఉందనుకోండి 2/5 వాల్యూ ఎంత 32. అంటే పైన 31 ఉంటుంది, కింద 32 ఉంటుంది. అంటే లోపల ఉన్నటువంటి నెంబర్ని బేస్ కింద రాసుకోవాలి. సపోజ్ చూడండి ఇక్కడ నేను స్క్వేర్ రూట్ ఆఫ్ 5 3 సార్లు రాశాను. అప్పుడు మనం ఆన్సర్ టక్మని చెప్పేసి ఏమవుతుంది 5 టు ద పవర్ ఆఫ్ ఇక్కడ 1, 2, 3 సార్లు ఉంది 2/3 వాల్యూ ఎంత 8. అంటే 1 తగ్గించి పైన రాస్తాం, 1 కింద రాస్తాం. అంటే 5 టు ద పవర్ ఆఫ్ 7/8. ఇలా మనకి డైరెక్ట్గా మనం చేసేయచ్చు అనమాట. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చేస్తూ ఉంటుంటే ఈజీగా మనం ఆన్సర్ పెట్టగలుగుతాం. ఓకే, ఇక్కడతో మనకి వర్గ సమీకరణాల్లో ఉన్నటువంటి అన్ని మోడల్స్ నేను కవర్ చేశాను. మరొక వీడియోతో మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దయచేసి అందరూ కూడా చాణక్య ఫ్రీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా వీడియోపై మీకున్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.